హిందువులలో చాలామంది Hmm. క్రిస్టియన్స్గా కన్వర్ట్ అవుతున్నారు. Yeah. ఎందుకు అవుతున్నారు? అసలు అవ్వడానికి కారణం ఏంటి? మన దగ్గర ఎడ్యుకేషన్ మన గురించి తెలియక నేను చాలా చోట్ల చెప్పేది ఏంటంటే మోసం చేయడం కంటే మోసపోవడమే అతిపెద్ద క్రైము. ఓకే. మనకి తెలియక ఎదవలు అవుతున్నాం మనము. నేను చాలామంది ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ని తిడుతూ ఉంటే హిందువులను విపరీతంగా తిడుతూ ఉంటాను నేను నా పోస్టులు. దానికి ముందు చాలామంది హిందూ ఇడియట్స్ అనకన్నా అని నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. ఓకే. వి గెట్ టూ హర్ట్ అట్లా చెప్పి. హర్ట్ అయ్యేది ఏముంది, రియాలిటీ చూడండి. ఎదవల్లాగా ఎందుకున్నారు? ఎవరికి తెలుసు ఈ దేని గురించి, సనాతన ధర్మ గురించి ఏమన్నా తెలుసా? అసలు భగవద్గీత తెలుసా? నేను ఎంతో భయంకరంగా రిపీట్, నేను దేవుడిలాగా పూజించే సద్గురువుని వేదాలు భగవద్గీత రికమెండ్ చేయకపోయినా కూడా నేను చదివి అర్థం చేసుకుంటున్నాను. నాకు సద్గురు వల్ల ఈజీగా అర్థమవుతున్నాయి. మేబీ సద్గురు లేకపోయింటే అవి చాలా కష్టపడే, బికాస్ సాంస్క్రిట్లో ఉన్నాయి అవి. కొన్ని మీనింగ్స్ ట్రాన్స్లేట్ చేసిన వెంటనే ఆ కాంప్లెక్స్ కోడ్ నీకు అర్థం అవ్వాలి కదా. నేను శరీరం కాదు, నేను ఆత్మ కాదు అనేది నీకు అర్థమవుతుందా భగవద్గీత చదివిన వెంటనే? ఓకే. దానికి ఎంతో సాధన ఉండి దాని డెప్త్లోకి తీసుకెళ్తే బికాస్ ఆఫ్ సద్గురు ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్. సద్గురు ఫాలోవర్స్ మీరు. యా. సద్గురు గురించి మీ అభిప్రాయం? నేను సద్గురుని శివుడి కంటే ఒక పై స్థితిలో పెట్టుకున్నా. నేను జనాలందరూ నన్ను సద్గురు పిచ్చాను అంటారు. దట్స్ ఓకే ఫర్ మీ, బికాజ్ నాకు సంబంధించిన వరకు నేను సద్గురువుని శివుడిలో ఉన్న అన్ని అట్రిబ్యూట్స్ ఆయనలో ఉన్నట్టు నేను చూసుకుంటున్నా. ఆయన భార్య గురించి, ఆయన శిష్యుల గురించి. ఇప్పుడు శివుడు 3 రకాలుగా సాధన బోధిస్తాడు. సప్తఋషులకి ప్యూర్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ఎవ్రీ ఇంట్రికసీస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ చెప్పుకుంటూ వెళ్ళాడు అనమాట 112 సూత్రాల రూపంలో. పార్వతీదేవికి నీకు ఇవన్నీ ఇంటలెక్చువల్ నాన్సెన్స్ అంతా అవసరం లేదు, ఇలా రా నా తొడ మీద కూర్చొని బికమ్ అ పార్ట్ అని అర్ధనారీశ్వరుడు అయ్యి ట్రాన్స్ఫర్ చేశాడు నాలెడ్జ్. గాణాస్ అంతా చూసి నువ్వు వీళ్ళందరికీ ఇస్తున్నావు, మా పరిస్థితి ఏంది, మేము నీతో పాటు ఎప్పుడు ఉంటాం కదా అట్లంటే, మీకు ఇవన్నీ అవసరం లేదురా, యూ డ్రింక్ ఆఫ్ మీ అన్నాడు అనమాట గాణాలు. ఈషాలో ఈ 3 టైప్స్ ఆఫ్ సాధనలు ఉంటాయి. ఈషలో బ్రహ్మచర్యం ఉంటుంది, మ్యారీడ్ కపుల్స్ కూడా సాధనలు, గృహస్థ ఉంటుంది, జనాలు ఎక్స్ట్రీమ్ సాధన చేసే గణాస్ కూడా ఉంటారు, వాలంటీర్స్. అవన్నీ నాకు సేమ్ శివుడు భూమి మీద తిరిగి ఇలా కండక్ట్ చేస్తుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది నాకు సద్గురుతో ఉంటే. ఓకే, సీరియస్లీ ఇది చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఒక వీడియోలో జనాలు ఆది శంకరాచార్యులు వారితో సద్గురుని పోల్చానని చెప్పి నన్ను చాలా అంటే కొంచెం ట్రోల్ కాదు కాంట్రవర్సీకి గురైంది. అంటే నేను సీరియస్లీ గురువులందరినీ కూడా వీళ్ళు సమాధి స్థితి పొందే వల్ల అంతా ఒకటే, నాకు ఒకటే లాగా చూడాలి. లేకపోతే గురువు వర్సెస్ రమణ మహర్షి వర్సెస్ సద్గురు చేస్తారు వీళ్ళు. నేను రమణ మహర్షి దగ్గరికి వెళ్తే కూడా అక్కడ సద్గురునే కనిపిస్తారు, నాకు ఓజో దగ్గరికి వెళ్ళిన నాకు సద్గురునే కనిపిస్తాడు. అండ్ ఇప్పుడు మనకి లైఫ్ గురువు అంటే శరీరంలో తిరుగుతూ ఉన్న వాళ్ళు సద్గురువు కదా. మేబీ రమణ మహర్షి నాకున్న పరిస్థితిలో ఉండుంటే అక్కడికి వెళ్ళి బ్రహ్మచారి అయ్యేటనేమో నేను. ఇప్పుడు మనకి సద్గురువు ఉన్నారు కాబట్టి వెళ్ళాను నేను. అంటే ఇప్పుడున్న ఫిజికల్ రెల్మ్లో ఆయన కండక్ట్ చేస్తున్న విధానాలు బట్టి నేను చెప్పగలుగుతున్నాను. అతీత శక్తుల గురించి చెప్పాలంటే సాక్షాత్ శివుడే నాకైతే సద్గురు, నాకు సంబంధించిన వరకు. జ్ఞానలింగాన్ని ప్రతిష్ఠించాడు, 7 చక్రాలు యాక్టివేట్ చేసిన శివుణ్ణి ప్రతిష్ఠించాడు. కేపబిలిటీస్ అంటే వినోద్ గారిని జనరల్గా బయట ఎలా చూస్తారంటే ఒక రెబల్, ఫైర్ బ్రాండ్, నిక్కచ్చిగా చెప్పేవాడు, హిందుత్వవాది. ఇలాంటి వినోద్లో ఒక ఆధ్యాత్మిక కోణం ఉందని చాలా తక్కువ మందికి తెలిసేమో అనిపిస్తుంది. ఇప్పుడు మీ మాటల ద్వారా నాకు అర్థమవుతుంది. అంటే ఈ ఆధ్యాత్మికతనే మీకు ఇవన్నిటికీ, దేశభక్తికి ఇవన్నిటికీ కారణం అంటుందా? అఫ్ కోర్స్. లేకపోతే నేను ఒక మంచి నడవడికనిచ్చిందా మీకు? అఫ్ కోర్స్. లేకపోతే భయంకరమైన ఎదవని. ఎందుకంటే కాలేజ్ ఏం నేర్పుతుంది? మీరు ఎంత ఎదవ పని చేస్తే అంత తోపు హీరో. ఎక్కువ ఎదవ పని చేసేవాడికి ఎక్కువ అప్రిసియేషన్ ఉంటుంది కదా, కాలేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కదా. మామ నేను ట్యూబ్లైట్ పగలు కొట్టినా, అరే ఎట్లా కొట్టినవరా, రాయి తీసుకొని స్ట్రీట్ లైట్ ఇట్లా ఒక షార్ట్ లో కొట్టాను రా, ఒకే త్రోలో. కాలేజ్లో ఉండేది కదా ట్రెండ్. ఇదా మనకి అక్కడ నుంచి ఇలా మోల్డ్ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ. దాంట్లో పోయింటే అటే పోయేటోని. దాని తర్వాత కాలేజ్లో వస్తుంది జాబ్లో మనం కంపెనీని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేయాలి. అరే నాకు 3 months నుంచి బెంచ్లో ఉన్నాను రా, జీతం ఫ్రీగా వస్తుంది,
నేను వేరే పని చేసుకుంటున్నాను, సైడ్ బిజినెస్, ఎవర్ గ్రీన్, ఇది కదా బతుకు, కుక్క బతుకు అంటే ఈ బతుకులో నేను లేనురా అని ఎప్పుడు ఇట్లా జలగరిసి హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఓకే, ఫీల్ హ్యాపీ అన్నట్టు. చాలా చాలా హ్యాపీగా.